నాకు నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా ఇక్కడ అవినాష్ అంటే అభిమానం నాకు. అవినాష్ అంటే బాగుంటుంది. అంటే జబర్దస్త్ నుంచి అతను కొంచెం చాలా కష్టపడ్డాడు కదా, దానివల్ల అవినాష్కి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. కొంతమంది నిఖిల్ అంటున్నారు, గౌతమ్ అంటున్నారు. విన్నర్స్ ముగ్గురు లాస్ట్ వరకు వీళ్ళు ముగ్గురే వస్తారు, కానీ ముగ్గురులో ఎవరు వచ్చినా నాకు హ్యాపీనే. ఎవరికి నేను ఒక్కరి గురించి నేను మాట్లాడను, ముగ్గురు గురించి మాట్లాడతాను, కానీ అవినాష్కి ఇస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా లాస్ట్ సీజన్లో కూడా తన ఫైనల్ దాకా రావాలని కోరుకున్నాడు, కానీ ఈసారి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవునవును. సో విన్ అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ మన ఫస్ట్ టైం ప్రేరణ ఇది శ్రీముఖి తర్వాత ప్రేరణ కూడా ఇప్పుడు ఫైనలిస్ట్ అయిపోయింది. అవును, ఫైనలిస్ట్ లో ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఒక పక్క అవినాష్ ఇంకో పక్క ప్రేరణ ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? అంటే నేను ఫస్ట్ నుంచి అవినాష్కి చెప్తున్నాను కాబట్టి అవినాష్ వస్తారా రావాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పాయింట్, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ఆడపిల్లకి తప్పు అనేది రాలేదు, కానీ ఒక ఆడపిల్లకి ఈసారి ఒక ఆడపిల్ల విన్ అయితే ఆ కప్పు గెలుచుకొని బయటికి వస్తే మేము ఆడపిల్లలంగా మేము కూడా గర్వంగా ఫీల్ అవుతాం. అబ్బో ఈసారి మనం కప్పు ఆడపిల్ల ప్రేరణ వచ్చిందిరా నాయన అని చెప్పేసి మేము హ్యాపీగా పండగ కూడా చేసుకుంటాం. సో అంటే ఆ నలుగురి కంటే ఎక్కువగా కూడా మంచిగా ఆడింది ప్రేరణ. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ప్రేరణ డిసిప్లైన్డ్ గా ఉంది, వర్క్ విషయంలో వర్క్ చేస్తుంది, గేమ్స్ విషయంలో కూడా గేమ్స్ ఆడుతుంది. వై నాట్ ప్రేరణ? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా లాస్ట్ వరకు వచ్చింది కదా, మాకు కూడా అమ్మాయి కర్ణాటక అమ్మాయి, మా సపోజ్ అయితే కర్ణాటక అమ్మాయి, కానీ ఇక్కడికి వచ్చి చాలా బాగా ఆడిందంటే మాకు ఫుల్ హ్యాపీగా ఉంది. లాస్ట్ వరకు వచ్చింది కదా అమ్మాయి కూడా అని. అయితే ఇంకా అంటే మామూలుగా అది లాస్ట్ మూమెంట్లో చేంజింగ్ అవుతుంది. ఈ 2 డేస్లో చెప్తారు కదా, బండ్లు బండ్లు అయితే ఆ విధంగా కూడా అవ్వచ్చు, కానీ నాకు అవినాష్కి వస్తే విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అవినాష్.